నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తామా? నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకు. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ ప్రకాశిస్తారు, కానీ వాళ్ళ సమయం వచ్చినప్పుడు మాత్రమే. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 13 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం రాత్రి 2:57, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:44. తిథి ఏకాదశి, రాత్రి 1:05 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 3:49 వరకు, తదుపరి శతభిషం. కరణము భవ, మధ్యాహ్నం 1:14 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:05 వరకు, తదుపరి కౌలవ. యోగము శుభము, సాయంత్రం 5:03 వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:38 నుండి 8:11 వరకు. యమగండం ఉదయం 10:43 నుండి 12:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:59 వరకు. వర్జ్యం రాత్రి 11:16 నుండి 12:52 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. అమృత గడియలు ఉదయం 5:17 నుండి 6:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:41 వరకు. ఏప్రిల్ 13 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 1:05 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏకాదశి తిథి సోమవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. ధనిష్ట నక్షత్రమైన వాహనం కొనుగోలుకు, వాహన పూజకు ముహూర్తము కలదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: శతభిష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: వరోధిని ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం వంటి
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి. ఇది సకల పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. మరియు వల్లభాచార్య గారి జయంతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:49 వరకు ఉంది. ఈరోజు ప్రశ్న: రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువు ఇచ్చెను? 3 మాసములు, 5 మాసములు, 9 మాసములు, 12 మాసములు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అనుకున్న పనులు కొంత కష్టపడినా పూర్తి కాగలవు. వృషభ రాశి: కొన్ని పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. మిథున రాశి: వ్యతిరేక పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. కర్కాటక రాశి: ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. సింహరాశి: కొత్త కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కన్యా రాశి: స్వయం కృషి, పట్టుదల తోడుగా ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. తులారాశి: మిత్రుల నుంచి రహస్య విషయాలు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి: కొన్ని పరిచయాలు మీలో ఆనందం నింపుతాయి. ధనుస్సు రాశి: పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నా చాకచక్యంగా సర్దుబాటు చేసుకుంటారు. మకర రాశి: ఉత్సాహంగా కార్యక్రమాలలో పాల్గొని విజయం సాధిస్తారు. కుంభరాశి: కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. మీనరాశి: వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.